తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి ముగిసింది. అక్కడి ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. ఇక పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎన్నికల సందడి మొదలు కాలేదు. కానీ ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయ వేడి కొంత రాజుకుంది. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీలో పర్యటించడంతో పాటు బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సాక్షిగా బాబుకు రిటర్న్ గిఫ్ట్ గ్యారంటీగా ఇస్తామంటూ ప్రకటించారు. ఆ మరునాడే టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లోటస్ పాండ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యి ఫెడరల్ ఫ్రంట్ పై మద్దతు కోరారు. ఆయన విజ్ఞప్తి చేయడమే తరువాయి అందుకు వైఎస్ జగన్ ఓకే అనడం చకచకా జరిగిపోయింది. దీంతో అధికార పక్షం టీడీపీ, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీపై నిప్పులు చెరిగింది. తాము ముందు నుంచి చెబుతున్నట్లే జరిగిందని వ్యాఖ్యానించింది. టీఆర్ఎస్ తో వైఎస్ఆర్సీపీ రహస్య బంధం బయటపడిందని చంద్రబాబు విమర్శించారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పుష్కలంగా ఉందని, ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో టీడీపీకి పరాభవం తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే రాష్ట్ర విభజనకు మూల కారణం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆంధ్రులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర ప్రజల మనోపలకాలపై బలంగా నాటుకున్నాయి. దాంతో ఏపీ ప్రజలు పైకి ఎలా ఉన్నా గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై లోపల మాత్రం కుతకుతలాడిపోతున్నారన్న సంగతి తెలిసిందే. అలాంటిది కేసీఆర్ తో వైఎస్ జగన్ పొత్తు పెట్టుకుంటే ప్రజలు స్వాగతిస్తారా అంటే సందేహించాల్సిన విషయమే. ఇక రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎప్పటిలాగానే ఉంది. ఆ పార్టీలో బలమైన నాయకులు కొద్దిమందే ఉన్నారు. వారిలో దగ్గుబాటి పురంధరేశ్వరి ఒకరు. ఆమె కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారని సమాచారం. ఇక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. జనవరి 1 నుంచి ఆయన విజయవాడ వేదికగా రాజకీయాలు నడుపుతున్నారు. మొత్తం మీద ఏపీలో త్రిముఖ పోటీ దాదాపు ఖాయమైపోయింది. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేనల మధ్య పోటీ కేంద్రీకృతమవుతుందని అంతా భావిస్తున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో ఓట్ల చీలికల వల్ల ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదనే విషయంపై రాజకీయ విశ్లేషకులు ఓ అంచనాకొచ్చారు. ఏపీకి పక్కనే ఉన్న కర్ణాటక అసెంబ్లీ ఫలితాల లాగానే ఏపీలో కూడా ఫలితాలు ఉండే అవకాశం ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే ఏపీలో కూడా కర్ణాటకలో లాగే ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలు తప్పకపోవచ్చు ని వారు పేర్కొంటున్నారు. కీలకమైన సమయంలో ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఏపీలో కూడా క్యాంపు రాజకీయాలు నడిపే అవకాశం లేకపోలేదన్నది పొలిటికల్ పండిట్ల మాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.